చాలా ఇంపార్టెంట్ క్లాస్ మనం ఈరోజు డిస్కస్ చేస్తున్నాము. చక్రవడ్డీ మీద లెక్కలు అరిథమెటిక్ విభాగంలో చాలా ఇంపార్టెంట్ టాపిక్. అది కూడా శాతాల అప్లికేషన్ ఉన్న టాపిక్ ఏదైనా ఉందంటే అది చక్రవడ్డీ. చక్రవడ్డీలో చాలామంది ఫార్ములా యూజ్ చేసి సాల్వ్ చేస్తారు. ఫార్ములాలు లేకుండా కాన్సెప్చువల్గా ఫండమెంటల్స్ నేర్చుకుంటూ మనము ప్రాబ్లం స్టార్ట్ చేద్దాము. దయచేసి ఒక నోట్స్ పెన్నుతోటి అందరూ రెడీగా ఉండండి సార్. దయచేసి సైడ్ హెడ్డింగ్ రాయండి. చక్రవడ్డీ. చక్రవడ్డీకి సంబంధించిన లెక్కలు. కాంపౌండ్ ఇంట్రెస్ట్, చక్రవడ్డీ. దయచేసి ప్రతి ఒక్క ఇంపార్టెంట్ కీ పాయింట్ని నోట్స్లో రాసుకోండి. చాలా ఉపయోగపడే కీ పాయింట్. చక్రవడ్డీకి సంబంధించి ప్రాబ్లమ్స్. మనము కాంపౌండ్ ఇంట్రెస్ట్ ప్రాబ్లమ్స్, చక్రవడ్డీకి సంబంధించి ఏ ప్రాబ్లమ్స్ చేసినా కానీ కొన్ని ఇంపార్టెంట్ కీవర్డ్స్ మనకు తెలిసి ఉండాలి. ఆ ఇంపార్టెంట్ కీవర్డ్స్ని మనం ఫస్ట్ డిస్కస్ చేద్దాము. దాని తర్వాత దానికి సంబంధించిన డాట్స్ ఏవైతే కాన్సెప్ట్స్ మింగిలై ఉన్నాయో అది మనం డిస్కస్ చేద్దాం. చక్రవడ్డీ, కాంపౌండ్ ఇంట్రెస్ట్. సపోజ్గా నాకు ఒక అవసరం కోసం నాకు డబ్బు కావాలి. నేను మా ఫ్రెండ్ దగ్గరికి వెళ్ళి అప్పు తీసుకున్నాను. ఏదైతే అప్పు తీసుకున్నానో అది దాన్ని మనము ఇంగ్లీష్లో ప్రిన్సిపలము అని అంటాం. అసలు, ప్రిన్సిపల్, అసలు, రైట్. ప్రిన్సిపల్. నేను నా అవసరం కోసము నా ఫ్రెండ్ దగ్గర తీసుకున్న మొత్తాన్ని నేను ప్రిన్సిపల్, అసలు అని అన్నాను. అతని డబ్బులు నేను కొంతకాలం యూజ్ చేసుకుంటున్నాను కాబట్టి అతనికి తిరిగి ఇచ్చేటప్పుడు అతని యొక్క కష్టార్జితం యొక్క సంపాదించిన డబ్బుని నేను యూజ్ చేసుకుంటున్నాను కాబట్టి అతనికి అసలుతో పాటు ఇచ్చేటప్పుడు కొంత వడ్డీ ఇస్తాను. వడ్డీని ఏమంటామంటే ఇంట్రెస్ట్ అని అంటాం. వడ్డీని ఏమంటామనంటే ఇంట్రెస్ట్. వడ్డీని ఇంట్రెస్ట్ అని అంటాం. ఇంట్రెస్ట్ అని అంటాం. సో టోటల్గా నేను తీసుకున్న అప్పుతో పాటు కొంత వడ్డీ ఎక్స్ట్రా ఇస్తాను. ఫైనల్ వాల్యూని ఏమంటానంటే మొత్తము అని అంటాం. మొత్తాన్ని ఇంగ్లీష్లో అమౌంట్ అని అంటాం. మొత్తాన్ని ఏమంటాము? అమౌంట్ అంటాం. ఫస్ట్ కీ పాయింట్ ఏంటంటే నేను తీసుకున్న అప్పు ఇనీషియల్ వాల్యూ. నేను తీసుకున్న అప్పు ఇనీషియల్ వాల్యూ. అప్పు తీసుకున్న తర్వాత కొంత ఎక్స్ట్రా వడ్డీ పే చేస్తాను. దాన్ని నేనేమన్నాను? చేంజ్ అని అన్నాను. ఫైనల్గా అతనికి ఇచ్చేటప్పుడు ఇనీషియల్ వాల్యూ ప్లస్ చేంజ్, ఇనీషియల్ వాల్యూ ప్లస్ చేంజ్. ఫైనల్ వాల్యూ ఈజ్ ఈక్వలెంట్ టు ఇనీషియల్ వాల్యూ ప్లస్ చేంజ్. ఫైనల్ వాల్యూ ఏంటి? అమౌంట్. ఇనీషియల్ వాల్యూ ఏంటి? ప్రిన్సిపల్ పి. చేంజ్ ఏంటి? అసలు. మొత్తము మైనస్ అసలు ఏమవుతుంది సార్? కాంపౌండ్ ఇంట్రెస్ట్ అవుతుంది. అమౌంట్ ఈజ్ ఈక్వలెంట్ టు ప్రిన్సిపల్ ప్లస్ కాంపౌండ్ ఇంట్రెస్ట్. ఇది మొట్టమొదటి కీ పాయింట్, రైట్. ఇదేమో ఫైనల్ మొత్తము, ఇది నేను తీసుకున్న అప్పు, అప్పు మీద నేను ఎక్స్ట్రాగా ఇచ్చిన డబ్బు, నేను ఎక్స్ట్రాగా ఇచ్చిన డబ్బు. ఈ మూడు కీ పాయింట్స్ అందరికీ క్లియర్గా అర్థమైంది కదా సార్? ఒక ఎగ్జాంపుల్ తోటి మనం కొన్ని అర్థం చేసుకుందాం. సపోజ్గా నేను నా ఫ్రెండ్ దగ్గర ఒక 100 రూపాయలు అప్పు తీసుకున్నాను. 100 రూపాయలు అప్పు తీసుకున్నాను. అతని దగ్గర నేను 100 రూపాయలు అప్పు తీసుకున్నాను. అతను నాతో ఏమన్నాడంటే నేను నీకు 100 రూపాయలు ఇస్తాను కానీ నేను 10% వడ్డీ నేను నీ దగ్గర ఆశిస్తున్నాను అన్నాడు. వడ్డీ అంటే ఏంటంటే ఆర్ పర్సంటేజ్. R percentage is given by change on initial value. చేంజ్ ఇక్కడ ఏమన్నాను సార్? నేను దాన్ని ఇంట్రెస్ట్ అని అన్నాను. చేంజ్ అంటే వడ్డీ. ఇనీషియల్ వాల్యూ ఏంటి? నేను తీసుకున్న అప్పు. చాలా ఇంపార్టెంట్ కీ పాయింట్. ఆర్ పర్సంటేజ్ అంటే ఇంట్రెస్ట్ ఆన్ ప్రిన్సిపల్. ఆర్ పర్సంటేజ్ అంటే ఇంట్రెస్ట్ ఆన్ ప్రిన్సిపల్. ఎక్కడైతే మనకు పర్సంటేజ్ కనబడిందో పర్సంటేజ్ ఇంక్రీజ్ కానీ పర్సంటేజ్ డిక్రీజ్ కానీ పర్సంటేజ్ పెరుగుదల కానీ పర్సంటేజ్ తగ్గడం కానీ కనబడితే హారంలో ఎప్పుడూ కూడా ఇనీషియల్ వాల్యూ ఉంటుంది. మళ్ళీ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. పర్సంటేజ్ పెరిగిన వాల్యూ ఇచ్చినా పర్సంటేజ్ తగ్గిన వాల్యూ ఇచ్చినా కానీ హారములో ఇది లవము, ఇది హారము. హారములో నాకుండే వాల్యూ ఎప్పుడూ కూడా ఇనీషియల్ వాల్యూ. సో నేను నా ఫ్రెండ్ దగ్గర 100 రూపాయలు అప్పు తీసుకున్నాను. అతను ఏమన్నాడు అని అంటే నేను నీ దగ్గర 10% ఎక్స్ట్రా
ఆశిస్తున్నాను అని అన్నాడు. 10% అంటే 10/100. 100 మీద 10 రూపాయలు ఎక్స్ట్రా ఆశిస్తున్నాడు. సంవత్సరం తరువాత 100 మీద 10 రూపాయలు ఎక్స్ట్రా ఆశిస్తున్నాడు. అంటే ఒక సంవత్సరం తర్వాత నేను అతనికి ఇచ్చేటప్పుడు ఎంత ఇవ్వాలి? 110 రూపాయలు ఇవ్వాలి. 100 రూపాయల మీద 10%. 100 రూపాయల మీద 10%. మళ్ళీ సంవత్సరం కాకుండా 2 సంవత్సరాల తర్వాత అతనికి ఎంత ఇవ్వాలి? 2 సంవత్సరాల మీద కాంపౌండ్ ఇంట్రెస్ట్ చక్రవడ్డీలో మనకు ఏదైతే సంవత్సరం ముందు ఏదైతే వాల్యూ ఉంటుందో దాని మీద వడ్డీ కడతాము. మళ్ళీ రిపీట్ చేస్తున్నాను ఈ లైన్ని. ఒక సంవత్సరంలో నేను ఎంత వడ్డీ పే చేయాలి? సంవత్సరం స్టార్ట్ అయ్యేటప్పుడు ఎంత ఉంది దాని మీద వడ్డీ వేస్తాము. రెండో సంవత్సరము మొదలు పెట్టంగానే నాకు ఏదైతే ఫస్ట్ సంవత్సరంలో వచ్చిందో అది రెండో సంవత్సరానికి ఇనీషియల్ వాల్యూ అవుతుంది. అంటే 110 మీద 10% వడ్డీ కట్టాలి. 10% ఆఫ్ 110 దీని వాల్యూ ఎంత? 11. 11 వడ్డీ. 110 మీద 11 వడ్డీ ఎంత సార్? ఫైనల్ మొత్తం ఎంత అవుతుంది? 110 ప్లస్ 11 ఎంత? 121. 121. మళ్ళీ మూడో సంవత్సరం చిట్ట చివరి అయ్యేసరికి రెండో సంవత్సరము ఫైనల్గా ఏ వాల్యూ ఉంటుందో అది మూడో సంవత్సరం బిగినింగ్లో ఆ వాల్యూ ఉంటుంది. దాని మీద 10% వడ్డీ. 10% ఆఫ్ 121 అంటే ఇది 12.1. 121తో పాటు 12.1 కూడిస్తాను. ఏమవుతుంది ఈ వాల్యూ? 133.1. 133.1. ఈ ఎగ్జాంపుల్ మీకు అర్థమవుతే 2 ఇంపార్టెంట్ కీ పాయింట్స్ మీకు అర్థమవుతాయి. ఏంటా 2 ఇంపార్టెంట్ కీ పాయింట్స్? ఫస్ట్ ఈ ఎక్స్ప్లెయిన్ని ఎగ్జాంపుల్ని ఇంకోసారి ఎక్స్ప్లెయిన్ చేసిన తర్వాత ఆ 2 కీ పాయింట్స్ని నేను రాస్తాను. నేను నా ఫ్రెండ్ దగ్గర 100 రూపాయలు అప్పు తీసుకున్నాను. సంవత్సరం తర్వాత నా ఫ్రెండ్ నా దగ్గర నుంచి 10% వడ్డీ ఆశిస్తున్నాడు. 10% అంటే 10/100. 100 మీద 10 రూపాయలు ఎక్స్ట్రా ఇవ్వాలి. సో 10 రూపాయలు ఎక్స్ట్రా అంటే సంవత్సరం చిట్ట చివరి రోజు నా కమిట్మెంట్ ఉంది. 100 మీద 10 రూపాయలు 110 రూపాయలు ఇవ్వాలి. ఏదైతే రెండో సంవత్సరంలో ఎంత ఇవ్వాలి అని అంటే రెండో సంవత్సరము స్టార్ట్ అయ్యేటప్పుడు ఏ వాల్యూ ఉంది, ఎండ్ అయ్యేటప్పుడు దాని మీద 10% పెంచాలి. 110 మీద 10%. 10% ఆఫ్ 110 అంటే ఎంత? 11. 110 మీద 11 ఎంత? 121. మూడో సంవత్సరము ఏదైతే బిగినింగ్ ఉందో దాని మీద 10% వడ్డీ కట్టాలి. 10% ఆఫ్ 121 ఎంత అవుతుంది? 12.1. 121 మీద 12.1. మూడో సంవత్సరం ఎండ్ అయ్యేసరికి నేను ఫైనల్గా పే చేయాల్సిన అమౌంట్ ఎంత సార్? 133.1. 133.1. ఈ ఎగ్జాంపుల్ అందరికీ అర్థమైంది కదా సార్? ఈ ఎగ్జాంపుల్ నుంచి మనము చాలా ఇంపార్టెంట్ కీ పాయింట్స్ 2 రాద్దాం. చాలా ఇంపార్టెంట్ కీ పాయింట్స్ 2 రాద్దాం. దీని గురించి నేను నెక్స్ట్ స్లైడ్లో డీటెయిల్డ్గా డిస్కస్ చేస్తాను. మీరు అబ్జర్వ్ చేస్తే గనక నేను తీసుకున్న అప్పు మొదటి సంవత్సరం తర్వాత నేను ఇవ్వాల్సిన డబ్బు, రెండో సంవత్సరం తర్వాత నేను ఇవ్వాల్సిన డబ్బు, మూడో సంవత్సరం తర్వాత నేను ఇవ్వాల్సిన డబ్బు ఇవన్నీ కూడా గుణశ్రేణిలో ఉన్నాయి. ఒకసారి చూద్దాం. ప్రిన్సిపల్ నేను తీసుకున్న అప్పు ఎంత? 100. మొదటి సంవత్సరం తర్వాత నేను ఎంత ఇవ్వాలి? 110. రెండో సంవత్సరం తర్వాత నేను ఎంత ఇవ్వాలి? 121. మూడో సంవత్సరం తర్వాత నేను ఎంత ఇవ్వాలి? 133.1. గుణశ్రేణిలో 2 వరుస సంఖ్యల మధ్యలో నిష్పత్తి కాన్స్టెంట్గా ఉంటుంది. 110/100 ఎంత సార్? 1.1. 121/110 ఇది కూడా 1.1. ఇది కూడా ఇంటూ 1.1. చాలా ఇంపార్టెంట్. ప్రిన్సిపల్ A1, A2, A3 అండ్ సో ఆన్ ఇవన్నీ కూడా ఏ శ్రేణిలో ఉంటాయి? గుణశ్రేణిలో ఉంటుంది. దాని మీద నేను నెక్స్ట్ స్లైడ్లో మళ్ళీ డిస్కస్ చేస్తాను. ఇది ఫస్ట్ పాయింట్. సెకండ్ పాయింట్ చాలా ఇంపార్టెంట్ పాయింట్ ఇక్కడ చూడండి సార్.
మొదటి సంవత్సరంలో నేను పే చేసిన అప్పు వడ్డీ, రెండో సంవత్సరంలో నేను పే చేసిన వడ్డీ, మూడో సంవత్సరంలో నేను పే చేసిన వడ్డీ, మూడో సంవత్సరంలో నేను పే చేసిన వడ్డీ, ఇవన్నీ కూడా నాకు గుణశ్రేణిలోనే ఉంటాయి. ఇవన్నీ కూడా నాకు గుణశ్రేణిలోనే ఉంటుంది. సిఐ ఫర్ ఫస్ట్ ఇయర్, సిఐ ఫర్ సెకండ్ ఇయర్, సిఐ ఫర్ థర్డ్ ఇయర్, ఇవన్నీ కూడా నాకు గుణశ్రేణిలోనే ఉంటుంది. ఇవన్నీ కూడా గుణశ్రేణిలోనే ఉంటుంది. అంటే దాని అర్థం ఏంటో ఒకసారి చూద్దాం, ఎగ్జాంపుల్స్ పెట్టుకుందాం. మొదటి సంవత్సరంలో నేను పే చేసిన అప్పు ఎంత సార్? అప్పు మీద వడ్డీ ఎంత? 10 రూపాయలు. రెండో సంవత్సరంలో నేను పే చేసిన వడ్డీ ఎంత? 11. మూడో సంవత్సరంలో నేను పే చేసిన వడ్డీ ఎంత? 12.1. ఇక్కడ చూస్తే ఇది కూడా ఇంటూ 1.1, ఇది కూడా ఇంటూ 1.1. మొదటి సంవత్సరంలో వడ్డీ, రెండో సంవత్సరంలో వడ్డీ, మూడో సంవత్సరంలో వడ్డీ, ఇవన్నీ కూడా గుణశ్రేణిలో ఉంటాయి. ఇవన్నీ కూడా గుణశ్రేణిలో ఉంటుంది. ఈ రెండు ఎగ్జాంపుల్స్ అందరికీ క్లియర్గా అర్థమైంది కదా సార్? ప్రిన్సిపల్ A1, A2, A3 అండ్ సో ఆన్ అప్ టు n సంవత్సరాలకు అన్నీ కూడా వాల్యూలు గుణశ్రేణిలో ఉంటాయి. మొదటి సంవత్సరము వడ్డీ, రెండో సంవత్సరము వడ్డీ, మూడో సంవత్సరం వడ్డీ, అన్నీ కూడా అవి కూడా గుణశ్రేణిలో ఉంటుంది.